అరే కాకకు కోపం తక్కువ లేదు కదా, టీటీడీల మీద కోపం నీళ్ళ బాటిల్ మీద చూపెట్టిండు పోరి. మరి ఈ కాక ఆగ్రహ ఆవేశాలు కట్టలు తెంచుకోవడానికి కారణం టీటీడీలు ఏం చేసిరంటే దర్శనం టోకెన్లు అయిపోయినాయి అని సెంటర్ను మూసేసుడే వాళ్ళు చేసిన తప్పైంది. క్రిస్మస్ పండుగ వీకెండ్ అన్ని కలుపుకొని వరుస సెలవులు వచ్చేటాలకు ఊరు వాడ పిల్ల జల్ల తిరుమలకు తండోపతండాలుగా తరలి వచ్చిర్రు. దీంతోనే మళ్ళా వైకుంఠ ద్వార దర్శనం అనేటాలకు పట్టుజాలని పబ్లిక్ ఏడు కొండలను చుట్టుముట్టిర్రు. ఇక చేసేదేమి లేక టీటీడీ వాళ్ళు ఉన్న కాడికి టోకెన్లు ఇచ్చి చేతులు ఎత్తేసిర్రు. టిక్కెట్లు ఇచ్చేదాకా ఆగాల్సిందేనని తెగేసి చెప్పేటాలకు కట్టలు తెంచుకున్న ఆవేశంతో టీటీడీ వాళ్ళ ముంగట ఉగ్ర రూపాన్ని చూపియబట్టిర్రు పబ్లిక్. తిరుమల ఎంకన్న పచార పలసమయ్యేటట్టు చేస్తున్నారని మస్తు గర్వమవుతున్నారు భక్తులు. ఈడ ఆడ అనే తేడా లేకుండా గుండ్లు కొట్టించే కారు నుంచి మొక్కులు తీర్చుకునేదాకా ఏడ చూసిన పబ్లికే పబ్లిక్. భక్తుల బండ్లతోని రోడ్లు నిండిపోయినాయి. మాడ వీధులు, లడ్డు కేంద్రాలు, అన్నప్రసాద భవనాలు, రూములు, తలనీలాలు అప్పజెప్పే కాడ, ఆర్టీసీ బస్టాండ్ల కాడ, కంపార్ట్మెంట్లల్లా భక్తులు జిబ అన్నట్టే ఉన్నారు. క్యూ లైను శిలాతోరణం సర్కిల్ దాకా పోయింది. చిన్నపిల్లగాళ్ళతోటి వచ్చిన వాళ్ళు, ముసలి ముత్తుకోళ్ళు అరి గోసపడుతున్నారు లైన్లల్లా. టీటీడోళ్ళు ఎన్ని సవలతులు చేస్తే ఏం సరిపోతాయి చెప్పుర్రి. అందరికీ అన్ని అందుడు జరంత తిప్పలే అవుతున్నదట. జనాలు చూసిర్రు కదా భక్త జనాల గోసలు ఎట్లున్నాయో. సెలవులు వచ్చినాయి కదా అని తిరుపతికి ముల్యా మూట చదువుకునేటోళ్ళు జరంత ఆలోచన చేయర్రి. ఏమైతే తీ అని పోయి గోస పడకుర్రి, సరేనా?